దళిత నాయకుడు లింగంపేట ఎంపీపీ సాయన్న మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది అసలు ఏంటని అడిగి తెలుసుకున్న వాస్తవాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పైన ఇంత అవమానకరంగా చేసడానికి కారణం ఏమొచ్చింది? అంబేద్కర్ జయంతి రోజు మేము దళిత నాయకులము, బీసీ బడుగు బలహీనలు అందరి సంఘాలు కలిసి ప్రతి సంవత్సరం మేము ఆడ అంబేద్కర్ జయంతిని మాకు మా అంబేద్కర్ అలానే ఇవాళ ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఇవాళ అందరము ఎస్సీ బీసీ మైనారిటీ అంతా కలిసి ఆ రోజు జయంతి మేము ఘనంగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. గతంలో ఏ విధంగా చేసినామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేద్దామని మేము ప్రతిసారి చేస్తే మాట ఫ్లెక్సీలు వేసుకుంటాం. అన్ని పార్టీ వాళ్ళు టీఆర్ఎస్లు వేసుకుంటారు, బీజేపీలు వేసుకుంటారు, సిపిఎం వేసుకుంటారు, కాంగ్రెస్లు వేసుకుంటారు. గతంలో మా ఎమ్మెల్యే గారు ఉంటుండే, మాకు ఘనంగా చేసుకుంటుండే. అయితే ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాము, మా నాయకులు కూడా చెప్పి మీరు మీ ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారంటే 2 రోజుల తర్వాత మేము చెప్తామన్నారు. ఆ 2 రోజుల మేము అడిగితే 12వ తారీఖు అడిగితే మా ఎమ్మెల్యే గారు వస్తారో మీరు చేసుకోరన్నారు. మా నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకొని మేము ప్రోగ్రామ్ చేస్తుంటే వచ్చి ఫ్లెక్సీలు తీయాలని సెక్రటరీ గారు, ఎల్లారెడ్డి ఎస్ఐ గారు, లింగంపేట ఎస్ఐ గారు అడుకోవడము, జెండా ఎక్కిస్తామంటే అడుకోవడం జరిగింది. మీరు ఎందుకు అడ్డుకుంటారు సార్ అంటే ఫ్లెక్సీలు తీసేయాలంటే ఇట్లా కరెక్ట్ కాదు కదా సార్, 10 సంవత్సరాలు చేసుకుంటాం తీసి వారు ట్రాక్టర్లు వేసారు 50 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పడం జరిగింది. అయితే అన్ని ఫ్లెక్సీలు తీసి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ తీయలేరు. తీయకపోతే అది ఎందుకు తీస్తలేరు సార్ అంటే మీరు కానూను మాకు నేర్పుతున్నారా ఫాల్తుగా అనుకుంటా బూతు మాటలు, నువ్వు చట్టం నాకు నేర్పుతున్నారా అని అది తీసుకొచ్చి పెడతా అని సీఏ గారు అనడం జరిగింది. దాంతో బూతు మాటలు లంజావుడిగా ఏం చేస్తావు అని బూతు మాటలు మాట్లాడితే దళితులను ఇవాళ కించపరిచే విధానంగా ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు మీరు అట్లా మాట్లాడు కరెక్ట్ కదా సార్, మీరు కూడా మా మనుషులే, మీరు కూడా మా బహుజన బిడ్డవే అంటే మీరు నాకేం చెప్తారా ధర్నా చేసుకుంటా చేసుకోమని చెప్పిన. ధర్నాను క్షమాపణ చెప్పాలని ధర్నా చేస్తే రోడ్డుపై కూర్చున్నవారు నిరాక్షంగా మా పైంట్ బెల్ట్ ఉడదీసి చింపేసి ఆయన అర్ధనగ్నంతో నన్ను ఎలాగ తీసుకుపోవడం జరిగింది. ఇది తెలుసుకున్న బీసీలు బలగిన ఆశాజ్యోతి మా మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ముదాం సాయిల్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏం చేసిండు, ఏం నేరం చేసిండని అందరూ మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాకు ఆల్ పార్టీ మద్దతు తెలిపి అందరూ కూడా మహిళలతో సహా అందరూ నాకు మద్దతు తెలిపితే నన్ను 4:30కు నాకు ప్రాంతాన్ని మళ్ళీ తీసుకొచ్చి పోలీసులు విడిచిపెట్టడం జరిగింది. ఈ అవమానానికి ఈ కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో దాన్ని మేము ఏదైతే నాణ్యతతో చేయాలని ఇవాళ అదే నా ప్లేస్లో వేరే నాయకుడు కానీ ఓ ఎమ్మెల్యే ఉంటే చేస్తున్నా ఆ కాంగ్రెస్ పార్టీకి రావాలని నాకు చాలా ఇబ్బందితో కూడిన ఈ విధంగా అవమానం చేయడం జరిగింది. దాంతో కేటీఆర్ గారు, కవితమ్మ గారు నాకు ట్వీట్ చేయడం జరిగింది. అప్పుడు మా దగ్గరికి కేటీఆర్ గారు అక్కడ పిలుచుకొని నేను నా తోడున్నా, నీ ఎంబట నేనున్నా, మీ ఇంటికి ఎక్కడ అవమానం జరిగిందో నీకు అక్కడనే నేను అక్కడ సన్మానం చేయడం చేస్తానని ఇవాళ ఆయన మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చి భోజనానికి వస్తేనే భోజనం చేయడం జరిగింది. దానికి కేటీఆర్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని నేను కోరుతున్నాను. ఎట్లా అనిపించింది అన్న మీకోసం వాళ్ళకి చెంపపెట్టు విధంగా కాంగ్రెస్ నాయకులకి మిమ్మల్ని ఎక్కడైతే అగౌరవపరిచారో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే గౌరవపరిచే విధంగా ఇవాళ మీకోసం వచ్చారు, ఎట్లా చూస్తారు? ఇవాళ చాలా సంతోషకరం. ఇవాళ నాకు ఒక్కరికే కాదు మా దళితులకు అందరికీ అన్యాయం జరిగినట్టు ఇవాళ నాకే ముదంసాయాలు కాదు, అందులో ఒక దళితులు ఎవరైతే ఉన్నారో అందరు దళితులకు అవమానం జరిగినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి చెంపచెట్టుగా ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇంటికి రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఇవాళ ఎల్లవేళ కేసీఆర్ వెంబడి ఉంటాము, అలా వెంబడి ఉంటాము, కేటీఆర్ గారు వెంబడి ఉంటాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. ఇవాళ దొంగ మాటలు చెప్పి అధికారంకు వచ్చి ఇవాళ దళితులను ఇవాళ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని తెలియజేస్తుంది.